బాయ్స్ బైబిల్ ఉందా? బైబిల్ పట్టుకొని నిలబడి చేతులు కట్టుకొని మిగిలిన వారందరూ వినండి. ఫైవ్ వర్సెస్ అయిపోయినాయి. 5 కట్ చెప్పినా సైలెంట్ క్లాప్స్. యూబిఎస్ సైలెంట్. 1 2 3 చాలు. నెక్స్ట్. ఓకే, వర్సెస్ తర్వాత రిఫరెన్స్ అన్ని కరెక్టేనా? కరెక్ట్ కదా? ఓకే, 3 క్లాప్స్. వెరీ గుడ్. 1 2 3 వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఇంకెవరైనా ఉన్నారా? 5 వర్సెస్ చెప్పేవాళ్ళు కంటసోకల్. 5 వర్సెస్. ఇప్పుడే నేను గర్ల్స్ కొంచెం సరే సాయంకాలం చెప్తారా మీరు? వాళ్ళని చూసేసరికి మీకు కొంచెము మేము కూడా రాయాలి, మేము కూడా చెప్పాలి కదా సాయంకాలం. సరే సాయంకాలంగా సిద్ధపడాలి, సరేనా? మంచిగా గర్ల్స్ ముందు ఉండాలి. బాయ్స్ కంటే కూడా మీరే ముందు ఉండాలి, ఫస్ట్ ఉంటారు మంచిగా చదువులో స్టడీస్లో కంటసోకల్. ఓకే, సరే ఇంకెవరైనా చెప్తారా? సరే మంచిది. సమయంలో మరి సమ్మర్ క్లోజింగ్ లెసన్ వింటాము. ప్రే చేసుకుందాం. ఫస్ట్ మనం ప్రార్థన చేసుకుందాం. రెడీ? మోకరించండి. 1 అనగానే ఇట్లా నీళ్ళను అందరు ఇట్లా అందరూ మోకరిస్తారా? ఇట్లా ఇట్లా నిలువు మొక్కల మీద. రెడీ? ఎక్కువసేపు ఉంచాలి. 1 అనగానే ఇట్లా నిలువు మొక్కల మీద నీళ్ళు డౌన్. నెంబర్ 2 చేతులు ఇలా జోడించాలి. నెంబర్ 2 వెరీ గుడ్. అందరు చేతులు జోడించారా? పక్కన టీచర్స్ మీరు కొంచెం ప్రోత్సహించి చెప్పవచ్చు వాళ్ళకి. నెంబర్ 3 క్లోజ్ ఐస్, కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన. ఈ సమయంలో యేసయ్య మాతో మాట్లాడు. అందరూ నాతో ప్రార్థన మాట్లాడుతున్నారు, చెప్పండి. యేసయ్య మీకు వందనాలు, ఈవీఎస్ అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో క్లోజింగ్ లెసన్ ద్వారా నాతో మాట్లాడమని, మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. అలాగే అవునండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ నమ్మకం కలిగిన పరలోకమందున తండ్రి, జీవాధిపతి యేసు ప్రభు నామంలో స్తోత్రం వందనాలు. దేవా, ఈ 2వ దినము ఉదయకాలమున లెసన్స్లో సహాయపడ్డారు. తిరిగి మరి క్లోజింగ్ లెసన్ల కొద్ది సమయాన్ని కూడా చేరవచ్చిన బిడ్డలకు మా అందరికీ ఆశీర్వాదకరంగా చేయండి. పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి ప్రభువా. మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ నామానికి మహిమ. ప్రభువా, యూబీఎస్ పరిచయ ద్వారా మీ ఉద్దేశాలు, మీ ఆలోచనలు, మీ సంకల్పాలు బిడ్డల పక్షాన్ని ఏమై ఉన్నాయో అవి నెరవేర్చబడినట్లు మీ ఘననామం మహిమ కొరకై చేరవచ్చిన మా అందరికి కూడా దేవా నీ మాటలు అనుగ్రహించమని, నిష్ప్రయ దాసు రక్త ప్రోక్షణ పరిశుద్ధపరిచి మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించమని, సమయాన్ని మా అందరికీ దీవెనకరంగా చేయమని, మీ స్వరాన్ని వినిపింప చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మంచిది. వెరీ గుడ్. మంచి పిల్లలు. సరే మీరు కొంతమంది ఆడపిల్లలు చెప్పలేకపోయినా తర్వాత మీకు సాయంకాలం టైం ఉంటుంది కదా, సాయంకాలం ఉంది. సరే మంచి తర్వాత నేర్చుకోవచ్చు. సమయంలో మనము క్లోజింగ్ లెసన్ విందాం. సరిగ్గా కూర్చున్నాము, అందరూ సరిగ్గా కూర్చొని బాస్పట్లు వేసుకొని చేతులు కట్టుకుందాం. రైట్, వెరీ గుడ్. మంచిది. ఇంకట్టి ఇటు దిక్కులు చూడొద్దు, తిరగొద్దు, అల్లరి చేయదు. సరే సైలెంట్గా అంటే మనం తొందరగా లెసన్ ముగించుకుంటే తర్వాత ఏం చేస్తాం? మనం తొందరగా మరలా లెసన్ తర్వాత ఏముంటుంది? ఈటింగ్, భోజనం చేస్తాం. సరే సరే మంచిది. అలా కూర్చొని మన అంశం ఏంటి అందరూ ఒకసారి చెప్పండి అమ్మా. ఒకసారి గట్టిగా చెప్తారా?
ఇంకొకసారి గట్టిగా. రైట్, వెరీ గుడ్, మంచిది, చాలా మంచి చక్కగా చెప్పారు. ఓకే, ఈ సమయంలో మనము క్లోజింగ్ లెసన్ విందాం. ఆ లెసన్ పేరు ఏంటంటే, నిన్న దినం అక్కయ్య కూడా లెసన్ చెప్పింది కదా, క్లోజింగ్ లెసన్ నాకు అక్కయ్య చెప్పింది, హ్యాపీ అక్కయ్య. ఆ లెసన్ పేరు గుర్తుందా? లెసన్లో ఎవరు ఉన్నారంట? జిమ్మీ జిమ్మీ అండ్ జో. ఓకే, సరే, ఈరోజు మనము ఒక లెసన్ విందాం. ఆ లెసన్లో ఇక్కడ ఎవరంటే మనం ద నికెల్ దట్ రన్ అవే, ద నికెల్ దట్ రన్ అవే, పారిపోయిన నికెల్. ఈ స్టోరీ నేమ్ ఏంటి చెప్పండి? పారిపోయిన నికెల్. ఈ నికెల్ మనం వస్తే ఇక్కడ ఒక నికెల్ అనే ఒక బాలుడు ప్రాంతంలో ఉన్నాడు. ఆ బాలుడు నికెల్ అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే మంచి చాలా జ్ఞానము కలిగిన వ్యక్తిగా ఉంటాడు. ఈ యొక్క నికెల్ అనే బాయ్కి తర్వాత మరొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు కూడా రాయడుంది, జిమ్మీ. ఆ వ్యక్తి పేరు ఏంటంట? నిన్న అక్కయ్య స్టోరీలో చెప్పింది జిమ్మీ బ్రదర్ జో. ఓకే, బ్రదర్స్ కదా ఇద్దరు, ఒకే తల్లికి పుట్టినవారు ఇద్దరు, జిమ్మీ అండ్ జో, ఇద్దరు బ్రదర్స్. వారిలో ఎవరు మంచివారని చెప్పుకున్నాం? అక్క ఎవరు చెప్పింది? జో గుడ్ పర్సన్. జిమ్మీ ఎలాంటి వాడు? బ్యాడ్ పర్సన్, అల్లరివాడు కదా అంటే మళ్ళంటి వాడే కదా. జిమ్మీ ఎలాంటి వాడు? మళ్ళంటి వాడు అంటే అల్లరి చేసేవాడు అని అర్థం. సరే, జిమ్మీ అల్లరి చేసేవాడు. ఆ జిమ్మీ పరిస్థితి ఏమిటి ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? ఆ జిమ్మీ అన్నయ్య మాట వినకుండా వెళ్ళిపోయి బావుకి దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి జారిపడి ఎక్కడ పడిపోయినాడు జిమ్మీ? నీళ్ళ పడిపోయి తర్వాత ఏమవుతారు? చనిపోతారు కదా. నీళ్ళ పడితే ఊపిరి ఆడక ఆక్సిజన్ అందక ఏమవుతాడు? పిల్లడు ఏమవుతాడు? చనిపోతాడు. కానీ ఎవరు కాపాడారు జిమ్మీని? జో కాపాడాడు కదా. దేవుడు ఆ సమయంలో జ్ఞానం ఇచ్చి జో కాపాడుతూ వచ్చాడు కదా. అట్లా సరే, ఇక్కడ మనం చూస్తే నికెల్, ఈ పారిపోయిన నికెల్ అని ఉన్నాడు. ఈ నికెల్ అనే వ్యక్తి పిల్లోడు ఎలాంటి వ్యక్తి అంటే చాలా మంచిగా జ్ఞానంగా తనకున్న వాటిని వ్యర్థమైన వాటికి ఉపయోగించడు, సమయోచితంగా అవసరమైన వాటికి ప్రాముఖ్యత ఇస్తాడు. జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క నికెల్లో ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఏదైతే అవసరమైందో వాటికి ఉపయోగిస్తాడు. సరే, నికెల్కి ఒక దినమన తన దగ్గర పాకెట్ మనీ చాలా డబ్బులు ఉన్నాయి, అంటే కొంత డబ్బు ఉంది, పాకెట్ మనీ కొంత డబ్బులు ఉంటే, సరే చాలా మందికి డబ్బులుంటే ఏం చేస్తారు? అనేకమైన బొమ్మలు, పిక్చర్స్ కదా, అనేక టాల్స్ బొమ్మలు, విమాన బొమ్మలని, బంతులు బొమ్మలని, లేకపోతే రకరకాలుగా గేమ్స్ ఆడుకోవడానికి చాలా బొమ్మలు కొంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ నిఖిల్ ఏం చేస్తాడంటే అలాంటివి కాకుండా తను కొనేది వ్యర్థమైనవి కాకుండా అవసరమైన వాటి కొరకే చూడండి, ఇక్కడ ఒక బొమ్మ ఈ బొమ్మ నిఖిల్ తను వెళ్ళిన ప్రాంతంలో చూస్తే చాలా బొమ్మలు ఉన్నాయి, ఏరోప్లేన్ బొమ్మలు ఉన్నాయి, కార్ బొమ్మలు ఉంటాయి, అయితే వాటన్నిటిని కూడా తను ఖర్చు చేయకూడదు అనుకున్నాడు, తీసుకోవాలి అనుకున్నాడు. ఎన్నో బొమ్మలు ఉంటాయి. కొన్ని సందర్భాలు చూడండి, పిల్లలు పెద్ద పెద్ద బొమ్మలు, మీకు ఇష్టమైన వస్తువులు కనబడితే సరే మీరు ఏడుస్తారు, మీ తల్లిదండ్రులు కూడా అవసరమైతే ఏడిపించాను సరే, అదే ఏడిపిస్తారు. ఎందుకంటే ఇందాక అంకుల్ కూడా చెప్పాడు కదా, తల్లిదండ్రులు ఏడిపించి బైక్ కొన్నాడంట, అదే రోజు బైక్ తీసుకెళ్ళి ఇట్లా ఇప్పిస్తాం. మన సృష్టికర్త, క్రియేటర్ గాడ్, దేవుణ్ణి కూడా మన ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే తన దగ్గర పాకెట్ మనీలో పక్కనే లిబర్టీ అనే చురుకైన చురుకైన వాడు బాల్. ఈ చురుకు ఎంత మనీ లేదు, ఐస్ క్రీమ్ కొనాలంటే 30 రూపీస్ 40 మనీ లేదు, కొంచెం ఉందంట తనకి. అబ్బా కొంచెం ఉందే, దీనికి ఐస్ క్రీమ్ రాదు కదా. ఇస్తారా మీకు ఎవరైనా? రూపాయి ఇస్తే తెచ్చుకుంటారా? ఐస్ తెచ్చుకుంటారా? తెస్తారా? రాదు కదా. రూపాయికి రాదని గట్టిగా చెప్తున్నాడు. అంటే ఎన్ని రూపాయలు కావాలి ఐస్ క్రీమ్ కావాలంటే? కనీసం 10 రూపాయలు. ఇంకా పెద్ద పెద్దగా ఐస్ క్రీమ్ అంటే పెద్ద ఇంకా కాస్ట్లీ ఉంటాయి. సరే, కనీసం మనకు 10 రూపీస్ అని కావాలి. కనీసం బాబు దగ్గర 10 రూపీస్ కూడా లేవు, చిన్న కాయనే ఉంది. అయితే దీనికి ఐస్ క్రీము రాదు కదా. రూపాయి ఇస్తే మీరు ఐస్ క్రీమ్ తీసుకోమంటే తీసుకుంటారా? వెళ్తారా? ఇష్టపడతారా? ఇష్టపడరు. సరే, అప్పుడు అనుకున్నా దీనికి చిన్న క్రీమ్ లాంటిది, చాక్లెట్ లాంటిది చిన్నది వస్తుంది, నేను ఇప్పుడు ఐస్ క్రీమ్ కొనను, దీనితోటి ఒక చిన్న క్రీమ్ లాంటిది చిన్నది దానికి సరిపోయేంత. ఆ ఇంట్లో చాలా సామాన్లు ఉన్నాయి అద్దీంట్లో. అయితే అప్పుడు ఆంటీ ఏం తెలుసా, ఇప్పుడు వద్దొద్దు అన్నాడు. అంటే చాలా సామాన్లు ఏమనంట ఉపయోగం చాలా బాగుంది, ఇంట్లో పెద్ద సామాన్లు లేవు.
వాళ్ళు మాకు బంధువులు అవుతారు. ఏంటి పెద్దగా లేవు నవీన్, సామాన్లు సరిగ్గా లేవంటే, ఎందుకు మనకి బిందులు అన్ని సామాన్లు అన్నీ కనబడతా ఉండాలా, అటు ఇటు జాబ్కి అటు ఇటు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. ఈ వాడుకునే చాలు కదా, పర్లేదు చాలా జ్ఞానం గల వాళ్ళ ఫాదర్ లాగానే అనుకున్నాం మేము. చూడండి, అంటే కొంతమంది చాలా జ్ఞానయుక్తంగా కదా, పిల్లలు కావచ్చు పెద్దోళ్ళు కూడా కావచ్చు కదా, మనకు అవసరమైన వాటిని మనం చేసుకోవాలి. ఎన్నో కొంటాము, అవి ఉపయోగపడకపోతే వాటి వల్ల దేవుడు ఏం చేస్తారు తెలుసా, ఒక దినం మన లెక్క అడుగుతాడు. ఎందుకంటే అవి ఉపయోగపడితే మంచివి, ఓకే. అలా చూడండి, అంటే నికేలు అలాగ ఉపయోగకరమైన వాటి కొరకే ఉపయోగిస్తాడు తన డబ్బు, కానీ వ్యర్థం చేయడం లేవని చెప్పేసి మనకులాగా ఏడవుడు, గీపెట్టడు, అలగడు, తల్లిదండ్రులను అలాగా ఏడిపించడు. ఆ తర్వాత చూస్తే ఆ తర్వాత ఒక పాప కనబడుతుంది. ఆ పాప పేరేంటంటే నాన్సీ. ఆ పాప పేరేంటంట నాన్సీ. నాన్సీ, ఇక్కడ ఒక ఆన్సీ ఉన్నట్టుంది. ఆన్సీయా? ఆన్సీ కదా, ఓకే, ఆన్సీ ఎన్ఏ వస్తుంది, నాన్సీ. సరే, ఇక్కడ నాన్సీ అనే పాప చూస్తే ఈ పాప ఏం చేస్తుంది చెప్పండి బాయ్స్, అందరు చెప్పండి, అందరు ఏం చేస్తుంది ఈ పాప? ప్రేయర్ చేస్తుందా లేదా తింటుందా, నిద్రపోతుందా? సండే స్కూల్కి వెళ్ళొద్ది వాళ్ళ మమ్మీ అదే సమయంలో మనం చూస్తే ఈ పాప ప్రార్థన చేసుకుంటా ఉండి సండే స్కూల్ వెళ్తుంది. ప్రతిరోజు మొట్టమొదటిగా తన హృదయాన్ని ఇచ్చింది పాప. స్కూల్కి వెళ్తుంది, వాళ్ళ మమ్మీ డాడీతో కలిసి ప్రార్థన చేసుకుంటుంది, మాట్లాడదు. ఈ పాప సండే స్కూల్కి వెళ్ళింది, మంచిగా ప్రేయర్ చేసుకుంటూ ఉంటుంది. మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళడం నేర్చుకోవాలి, మంచిగా ప్రేయర్ చేసుకోవాలి. అంతేకాదు, జపాన్ నుండి ఒక మిషనరీ అంకుల్ వచ్చారంట. ఏ దేశం నుండి, ఎవరు వచ్చారు? మిషనరీ అంకుల్ తెలుసా? మిషనరీ అంటే వారు ఒక ప్రభువుని నమ్ముకొని దేవుని సేవకు పిలువబడి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళి పరిచర్య చేస్తూ ఉంటారు. వారున్న ప్రాంతం నుంచి మరొక ప్రాంతాలకు వెళ్తూ దేవుని గురించి ప్రకటిస్తూ ఉంటారు, దేవుని పరిచర్య చేస్తారు. వారిని మిషనరీ అంటారు, దేవుని పరిచర్య చేస్తారు. సరే, ఇప్పుడు మిషనరీ గారు వచ్చి జపాన్ దేశంలో చాలా మంది ఉన్నారు, ఇలాగా ప్రభువుని ఎరగని వారు ఉన్నారు. అంతేకాదు, మరి దేవుని సేవ చేసేవారు ఉన్నారు, వాళ్ళకి ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరందరూ ప్రేయర్ చేయండి, ఆ ప్రాంతంలో రక్షించబడాలి, పిల్లలు రక్షణ పొందాలి, పెద్దవారందరూ రక్షణ పొందాలి. అదే సమయంలో వింటున్నారు, పిల్లలు అందరూ రక్షణ పొందాలి. ఆ తర్వాత మిషనరీ సేవ చేసేవారు చాలా మందికి సరైన ఆహారం లేదు, సరైన మనీ లేదు, వారికి వస్తువులు లేవు. కాబట్టి మీరేం చేస్తారంటే ప్రేయర్ చేయండి, అక్కడున్న ప్రాంతంలో జపాన్ దేశంలో వారందరి రక్షణ కోసం ప్రార్థన చేయండి. ఇంతకీ మరి ఈ నాన్సీ అనే పాప తన హృదయాన్ని ఏం చేసింది? యేసు ప్రభుకి ఇచ్చింది కదా, యేసు ప్రభుకి ఇచ్చింది. ఇప్పుడు చూడండి, తర్వాత ఈ ప్రార్థన చేస్తుంది అనేకుల కొరకు, జపాన్ దేశం వారి కొరకు, మిషనరీ కొరకు, అక్కడున్న పెద్దవారి కోసమో, మీలాంటి పిల్లల కోసమో ఏం చేస్తుంది నాన్సీ? ప్రార్థన చేస్తుంది. అందరూ చెప్పాలి గట్టిగా, ఏం చేస్తుంది నాన్సీ అందరి కొరకు? మరి కనీసం వేరే వాళ్ళ కోసం కాకపోతే మీ కొరకైనా ప్రార్థన చేసుకుంటారా? చేసుకుంటారా ప్రార్థన? మీ కొరకు చేసుకోవాలి ప్రార్థన. ఇంకెవరి కోసం చేయాలి మనం ప్రార్థన? చెప్పండి, ఎవరి కోసం చేయాలి? పరిచర్య చేసే ఆంటీ అంకుల కోసము, దేవుని సేవకుల కొరకు, మిషనరీల కొరకు, సువార్థికుల కొరకు, తర్వాత ఎవరి కోసం చేయాలి? ఇంకా మీ తోటి ఫ్రెండ్స్ కొరకు కదా, మన దేశంలో ఉన్న వారందరి కోసం కూడా ప్రేయర్ చేయాలి. అదే టైంలో అక్కడ అంకులు ఏం చెప్పారంటే, మీరు ఆ ప్రాంతంలో వారికి ఎంతో ఇబ్బందులు ఉన్నారు, వారికి సరిగ్గా ఆహారం కొనట్లేదు, మరి సేవ చేసేవారు ఉన్నారు, అనాథలు ఉంటారు, పేదవారు ఉన్నారు, వారి కొరకు మీరేమైనా ప్రేయర్ చేసి ప్రభు మీకు ప్రేరేపిస్తే వారికి మనం కొంత సమర్పణ కలిగి ఉందాం అన్నారు. సరే, అప్పుడు ఈ పాప నాన్సీ ఏం చేసింది తెలుసా? ఎలాగైనా సరే మిషనరీ వారికి సౌండ్ వస్తుంది, వినపడదమ్మా, మాట్లాడదాం, సైలెంట్గా ఉండాలి, సైలెంట్. మీరు చివరు అడుగుతాను, ప్రశ్నలు అడుగుతాను, జాగ్రత్త. ఎవరైతే మాట్లాడుతూ వాళ్ళని అడుగుతాను, చూడండి, వినండి. ఇప్పుడు అలాంటి పేదవాళ్ళకి దేవుని పరిచర్య ఎలాగైనా చేయాలని చెప్పేసి ఈ నాన్సీ ఇంటికి వచ్చి ఏం చేసి తెలుసా? వాళ్ళ తల్లి దగ్గరికి వచ్చింది, మదర్ దగ్గరికి వచ్చి, అమ్మా అమ్మా ఇదిగో అంకులు ఇట్లా చెప్పారు, కాబట్టి వాళ్ళ కోసం ప్రేయర్ చేయాలా? ఫస్ట్ లైన్, వాళ్ళ కోసం ప్రేయర్ చేయాలా, వాళ్ళకి అవసరమైతే కొంత మనీ ఇవ్వాలి. మరి ఎలాగంటే వాళ్ళ మమ్మీ అందంట, ప్రార్థన చేయి, ప్రార్థన చేస్తే యేసయ్య నీకు కొంత మనీ ఇస్తాడు, దాన్ని మనం అట్లా నువ్వు తిరిగి అలా ఇవ్వచ్చు అన్నాను. సరే, ప్రేయర్ చేసుకున్నాను, ప్రభా యేసయ్య నేను అంకుల్ మిషనరీ అంకులకి అలాగ జపాన్ దేశం వారికి నేను ఏమైనా ఇవ్వాలి, నాకు సహాయం చేయ ప్రభా అని ప్రేయర్ చేసుకుంటాను. ప్రార్థన చేస్తూ ఉంటే తర్వాత దేవుడు ఆ బిడ్డకి ఇచ్చిన దాన్ని బట్టి జపాన్ మన ఇండియా కరెన్సీ రూపీస్, రూపాయలు అంటారు,
అమెరికాలో డాలర్స్ అంటారు, 50 సెంట్స్ $50 సుమారుగా ఆ పాప ఏం చేసిందంటే, అక్కడ ఉన్న వ్యక్తి మిషనరీలకి దేవుని పరిచయ నిమిత్తము, ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ హ్యాండ్, ఇది చేతులు మనకు కనబడుతుంది, ఇది బొమ్మలు కనబడుతుంది, హ్యాండ్ చేతులు. అంటే ఫస్ట్ మొట్టమొదటిగా చూస్తే ఈ నాన్సీ తన హృదయాన్ని యేసయ్యకి ఇచ్చింది. ఏమిచ్చింది చెప్పండి? నాన్సీ దేవునికి హృదయాన్ని ఇచ్చింది. అంటే యేసు ప్రభుని అంగీకరించింది, ప్రభువుని నమ్ముకుంది అని అర్థం. మరి ఇంతకీ మీరు హృదయాన్ని ఇస్తారా యేసు ప్రభుకి? యేసు ప్రభుకి ఇస్తారా, సాతానికి ఇస్తారా? ఒక విషయం చెప్పాలంటే, మీరు మనం యేసు ప్రభుకి ఇయ్యకముందే ఒకరికి ఇచ్చాము మనం హృదయాన్ని. ఎవరికి ఇచ్చాము? సాతానికి ఇచ్చాము. ఒకసారి మీకు చిన్నప్పుడు చదువుకున్న పాటలు వచ్చింది. ఏంటి ఆ పాటలు అంటే, ఒక మొసలి ఉంది, ఆడ మొసలి బలహీనంగా ఉంటే అడిగిందంట, తన కోతి తినేవి నేరేడు పళ్ళు బాగా రుచిగా ఉంటాయి, నేరేడు పళ్ళు. ఆ నేరేడు పళ్ళు ఎంత రుచిగా ఉన్నాయి, రోజు తింటుంది కదా, ఆ కోతి గుండె తింటే ఇంకెంత రుచిగా ఉంటుంది అనుకుందంట. అలాగ బాగలేదని చెప్పేసి తన భర్త మొసలికి చెప్తే, మొసలు ఏం చేసిందంటే, సరేగా ఎలాగని చెప్పేసి నాకు కోతిని తీసుకొస్తాను నీకంటే అని చెప్పేసి కోతిని ఎక్కించుకొని మొసలి పట్టుకొని తీసుకొని వస్తా ఉందంట. ఎక్కడ? నీళ్ళలోంచి వస్తాం. నీళ్ళలోంచి వస్తే, ఏంటి మిత్రమా ఎక్కడికి తీసుకెళ్తాను ఏంటంటే, అప్పుడు మొసలు తింటుంట, పలానా ఇలాగ బాగలేదు. మరి అప్పుడు చెప్పేసిందంట, మధ్యలోకి సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత, ఈ సగం మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత కోతి ఏమైనా తప్పించకూడదా? నీళ్ళలో తప్పించుకోలేదు కదా. అప్పుడు చెప్పేసిందంట, ఇదిగో ఇలాగ తింటే డాక్టర్ చెప్పాడంట, కోతి గుండెకాయ తింటే రోగం తగ్గిద్దని చెప్పాడు, అందుకే ఇప్పుడు నేను తీసుకుపోతానని. నీ గుండెకాయ అన్నంగా కోతికి ఏం కలిగి చెప్పడం వెంటనే, మొసలు కదా చంపేస్తుంది కదా, నీళ్ళలో తప్పించుకోలేదు, సముద్రం మధ్యలోకి వచ్చింది, ఆ నది మధ్యలోకి వచ్చింది, భయపడిపోయి అప్పుడు ఆలోచన చేసిందంట. ఏం ఆలోచన చేసింది తెలుసా? ఆలోచన, అయ్యయ్యో అట్లనా, ఇంతకంటే ఇంకేం కావాలా, ఇంతకంటే ఏం కావాలా, ఖచ్చితంగా నా గుండెకాయని ఇస్తాను, నా గుండెని ఇస్తాను. అయితే అయ్యో మిత్రం, ఒక పని చేశాను. ఏంటి ఆ పని అంటే, నేను మర్చిపోయి నా గుండెకాయని చెట్టు తగిలిచ్చి వచ్చా అని చెప్పిందంట. అరే చెట్టు తగిలిచ్చా, పదా మళ్ళీ వెళ్దాం, వెళ్ళి తీసుకురొద్దాం పదంట. ఓహో అట్లనా, పదా అని చెప్పేసి ముసలు వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయిందంట. చెట్టు దగ్గరికి వెళ్ళిపోగానే టింగ్ అని ఎగిరి గంతులేసి ఆ కోతి చెట్టు మీదకి ఎగిరేసింది. ఎగిరి అక్కడ ఉందంట. ఇప్పుడు చెప్పండి ఏమని తెలుసా? గుండెకాయ ఎక్కడ ఉంటుంది? చెట్టుకు తగిలిస్తుందా? చెట్టు తగిలిస్తే బతికిద్దా? ఎక్కడ చెప్పండి, మీకు గుండె హార్ట్ ఉందా? ప్రతి ఒక్కరికి ఉంది. ఎక్కడ ఉంటుంది? ఇక్కడనా? ఓకే రైట్ కదా. అయితే ఈ గుండెకాయ ఏమని చెప్పింది, నాకు గుండెకాయ నా దగ్గర లేదు, చెట్టు తగిలిచ్చాను అంట. చూడండి, అట్లానే మన గుండె, మన హార్ట్, మన హృదయాన్ని చూడండి, యేసయ్యకి కాకుండా మొట్టమొదటిగా ఎవరికి ఇచ్చాను తెలుసా? సాతానికి ఇచ్చాను. సాతాను మన హృదయంలోకి వచ్చాను. అయితే ఎప్పుడైతే మళ్ళీ యేసయ్య నమ్ముకొని, ప్రభువా నా పాపాలు క్షమించే, నా హృదయంలోకి రాని యేసు ప్రభుకు ఆహ్వానిస్తామో, ప్రభు రక్తాన్ని కోరుకొని మనం యేసయ్యని అంగీకరిస్తామో, అప్పుడు మన హృదయాన్ని యేసయ్యకు ఇచ్చినట్లు. మొట్టమొదటిగా మన హృదయాన్ని ఇవ్వాలి. అలాగే హృదయాన్ని ఇచ్చింది, సండే స్కూల్కి వెళ్తుంది, ప్రార్థన చేస్తుంది. ఆ తర్వాత మిషనరీల అంకులకు కానీ దైవజనం చాలా మంది, అంటే అమెరికా అంటే క్రిస్టియన్ కంట్రీ, అంటే దేవుని నమ్మిన దేశం. అయితే అక్కడ పిల్లలు వినమ్మా, మీలాంటి పిల్లలు ఏం చేస్తారు తెలుసా? తల్లిదండ్రులు వాళ్ళు దేవుని నమ్ముకొని చక్కగా దేవుని భాగం తీస్తారు. వాళ్ళు జాబ్ చేసుకుంటా చాలా నమ్మకంగా దేవుని భాగం తీస్తారు. అయితే పిల్లలకు కూడా నేర్పుతారు. ఎవ్రీ సండే ఆఫరింగ్, సండే దేవుని మందిరంలో ఆఫరింగ్ వేయటం. అలాగనే మన ఇండియాకు చాలా మనకు దేశానికి రావడానికి పరిచర్యకు వచ్చినాయి కదా. అందుకే ఇప్పుడు చాలా మందికి మన ఇండియాలో వాళ్ళకి చాలా అసూయ. ఎందుకంటే మొత్తం మొదలు కుళ్ళు ఎందుకు తెలుసా? అమెరికా దేశం నుండి చాలా డబ్బులు వస్తున్నాయి, అందువల్ల అమెరికా నుంచి ఫారెన్ ఫండ్స్ రాకూడదని ఆపేసేస్తున్నారు, బ్యాన్ చేస్తున్నారు. ఎందుకంటే మనకు అనాథ పిల్లలకు, సువార్త పరిచర్యకు, మందిరాలకు లేదా హాస్పిటల్కి, వీటన్నిటికి కూడా పంపిస్తారు వాళ్ళు. దేవుని భాగం తీసి ముఖ్యంగా దేవుని సేవకు పంపిస్తారు. అయితే దేవుని సేవకు పంపిస్తూ ఉంటే, అలాగైతే ఆ సమయంలో అలాగ పిల్లలు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు కూడా పాకెట్ మనీ కానీ, ఇది రియల్ కథ కాదు, నిజము. అమెరికాలో పిల్లలు, మీలాంటి పిల్లలు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ మమ్మీ డాడీ ఇచ్చిన పాకెట్ మనీ, అంటే మీరు ఫండ్స్ స్కూల్కి కాలేజీకి చదువుకు ఇస్తారు కదా, అది దాచిపెట్టుకొని కొంత మనీ తీసి, వాళ్ళు అప్పుడు ఉద్యోగం చేయకపోయినా ఏం చేస్తారు తెలుసా? ఆ మనీ కొంత తీసి దేవుని భాగానికి, పేద పిల్లలకు, ఇలాగా విబిఎస్ పరిచర్లకు, సండే స్కూళ్ళకి దేవుని పరిచర్ జరగాలని మన దేశానికి పంపించారు తెలుసా? పిల్లలు, మీలాంటి పిల్లలే అమెరికా. అది ఇటీవల కాలం అంకుల్ చెప్తున్నాడు, అది ఈ మధ్య కాలంలో చాలా తగ్గిపోయిందంట అమెరికా దేశంలో. ఒకప్పుడు పెద్దవారు పిల్లలు అలాగ ఉన్నారంట, ఈ మధ్యకాలం పిల్లలు చాలా మంది ఈ అనుభవం లేక తగ్గిపోతుందంట. వాస్తవమే కదా. కానీ చూడండి, నాన్స్ అయితే అలా కాదు. అందుకే ఇప్పుడు చూడండి, ప్రజెంట్ అమెరికా దేశం ఏం జరిగింది సార్? అమెరికా దేశంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజిల్లో కాలిఫోర్నియా రాష్ట్రం కాలిపోయింది, లాస్ ఏంజిల్ లాస్ అయిపోయింది.
ఏమైపోయింది చెప్పండి? కాలిఫోర్నియా రాష్ట్రం కాలిపోయింది, లాస్ ఏంజలో లాస్ అయిపోయింది. లాస్ ఎంత లాస్ తెలుసా? భయంకరంగా స్పిరిచువల్ లాస్ అయిపోయింది, ఫిజికల్ లాస్ అయిపోయింది, మనీ లాస్ అయిపోయింది, అన్ని లాసే. ఎందుకు తెలుసా? అక్కడ సినిమా యాక్టర్స్, పెద్దవాళ్ళు గమనించి అందరూ వినండి, సినిమా యాక్టర్స్ భయంకరంగా, హాలీవుడ్ యాక్టర్స్ వాళ్ళు ఏమనంటే, మాకింత రిచ్ పర్సన్స్, మా వల్ల దేవుడు డౌన్ అయిపోతాడు, మేము హై అయిపోతాం అనుకుని గర్వించి హెచ్చించుకున్నారు. అందువల్ల వాళ్ళ గర్వము, వాళ్ళ యొక్క పాపం, సినిమా ఇండస్ట్రీ, పిల్లలు సినిమాలు సీరియల్స్ చూస్తున్నారా? అది భయంకరమైన. అందుకే దేవుడు సొదొమ గొమొర్రా అగ్ని గంధకాలతో కాల్చాడు. నేను ఎప్పుడు చెప్తుంటా చిన్నపిల్లలు, ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో పిల్లలు సైతం, పిల్లల నుంచి పెద్దవారు వరకు కూడా పాపం చేయడానికి వచ్చారు. అక్కడికి వచ్చింది ఎవరు తెలుసా? ఆ దేవదూతలు, ఇద్దరు దేవదూతలు లోతు ఇంట్లో ఉంటే వాళ్ళు బలాత్కారం చేయడానికి పిల్లలు కూడా వచ్చారు. అంటే ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి తెలుసా? చెడిపోయిన పరిస్థితి. పిల్లలు కూడా, అందుకే చిన్నపిల్లలు లవ్ లెటర్ రాస్తున్నారంట. ఏదో 7th 10th పిల్లలు కూడా వాళ్ళు భయంకరంగా లవ్ అఫైర్స్ చేస్తున్నారంట, భయంకరమైన కాని పనులు చేస్తున్నారు. అసలు చిత్రాలు కొన్ని భయంకర స్కూల్లో జరుగుతున్నాయి. ఎలిమెంటరీ స్కూల్, 5th క్లాస్ స్కూల్, హై స్కూల్, 10th లోపు కూడా భయంకరంగా జరుగుతుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు, భయంకరమైన పాపభూషణ లోపం మీదే. కాబట్టి జాగ్రత్తగా. అయితే చూడండి, నాన్సీ మాత్రము చాలా మంచి వీళ్ళు, దేవుని కొరకు మంచి సమర్పణ దైవం. సరే, మన ముగింపులోకి వస్తే ఇలాగ చేస్తూ ఆ తర్వాత జపనీస్లో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో వాళ్ళకి 2 పాపలు 1 బాబు. ఎంతమంది ఆ కుటుంబం ఫ్యామిలీలో? 2 పాపలు 1 బాబు. అయితే కొన్ని అనారోగ్య పరిస్థితులు బట్టి, పేదరికాన్ని బట్టి వాళ్ళు అక్కడ చూస్తే వారిలో ఒక కుటుంబంలో 2 పాపలు ఉన్నారు. బాబు చనిపోయాడంట. బాబు ఏమైనా చెప్పండి? జపనీస్లో ఉన్న ఒక ఫ్యామిలీ కుటుంబంలో ఒక బాబు చనిపోయినాడు. చూడండి, ఇంకా ఆడపిల్ల ఉన్నారు, బాబు చనిపోయాడు. వాళ్ళకి ఎంతో బాధ కదా, చిన్న బాబు చనిపోయాడు, ఎంతో బాధపడదాం. కాబట్టి అలాంటి బాధ పరిస్థితులు బాధపడుతున్నప్పుడు వారి కోసమే నాన్సీ ప్రేయర్ చేయటము, వారికి దేవుని వాక్యం కొరకే ఆఫరింగ్ కలిగి ఉంది. చివరిగా మనం చూస్తే ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు చాలా మంచి పిల్లలు. వీళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఈ పిల్లలు చూడండి, కనబడుతున్నారు? ఈ పిల్లలు కనబడుతున్నారా, కనబడలేదా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 5 ఉన్నారు. వాళ్ళలో నెంబర్ 1 నిఖిల్ కనబడతాడు. తర్వాత జిమ్మీ కూడా మంచి పిల్లోడే, జిమ్మీ కూడా మారిపోయాడు కదా, అల్లరి జిమ్మీ మారిపోయాడు. తర్వాత లిబర్టీ, నాన్సీ, జోన్స్, 5. వీళ్ళ పేర్లు ఏంటి? నిఖిల్, జిమ్మీ, జోన్స్, లిబర్టీ, ఇక్కడ మన నాన్సీ. ఈ 5 కూడా చూడండి, వీళ్ళ 5 ఒక మంచి విషయాలు కలిగి ఉన్నారు. ఏంటి ముగింపులు అంటే, ఈ 5 యేసు ప్రభును అంగీకరించారు, తమ రక్షకునిగా యేసు ప్రభుని అంగీకరించారు. అంటే యేసు ప్రభు నా దేవుడు, నేను ఆయన అంగీకరిస్తున్నాను నా ప్రభు అని యేసు ప్రభుని జీసస్ క్రైస్ట్, యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్, ఇక్కడ యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించారు. ఇప్పుడు యేసుక్రీస్తు మనం ఏమని అంగీకరించాలి చెప్పండి పిల్లలు? యేసు ప్రభు ఎవరైనా మనకు దేవుడు, మనకు ఏమవుతాడు? ఆయన మనకు రక్షకుడు. యేసు ప్రభుని మనం ఏం చేయాలా? యేసయ్యా, నువ్వు నా రక్షకుడు, నన్ను సృష్టించినావు, నేను నిన్ను నమ్ముచున్నాను, నిన్ను అంగీకరిస్తున్నానయ్యా. యేసు ప్రభుని మీ రక్షకుడిగా అంగీకరిస్తారా? మాకొద్దు, మీ రక్షకుడు కాదు అని తునీకరిస్తారా యేసు ప్రభుని? మీరు ఏమని అంగీకరిస్తారు యేసు ప్రభుని? యేసయ్య నన్ను సృష్టించిన దేవుడు, నా రక్షకుడు. ఏమని అంగీకరించాలి మనము? యేసు ప్రభువే నాకు రక్ష. చెప్తారా? యేసు ప్రభువు నా రక్షకుడని నేను అంగీకరించుచున్నాను. యేసు ప్రభుని రక్షకుడు అంగీకరించారు, రక్షించబడ్డారు. ఎప్పుడైతే మనం యేసు ప్రభుని అంగీకరిస్తామో, యోహాను సువార్త మాట కదా, తను ఎందరు అంగీకరించారో వారందరికనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనగదు. ఇప్పుడు యేసు ప్రభుని అంగీకరించడం వల్ల, ఇప్పుడు చెప్పండి, వీరు ఎవరి పిల్లలయ్యారు? వీళ్ళు యోహాను 1:12 ప్రకారం ఎవరయ్యారు? వీళ్ళు దేవుని పిల్లలయ్యారు. ఇప్పుడు మీరు అంగీకరిస్తే ఇప్పుడు ఈ దినం మీరు ఏమవుతారు? ఈ రోజున దేవుని పిల్లలు అవుతారు. ఇంతకాలం సాతాను పిల్లగా ఉన్నారేమో కదా, ఇప్పుడు ఈ రోజు అంగీకరిస్తే యేసు ప్రభుకు పిల్లలు అవుతారు. రెండో విషయం ఏంటంటే, వీళ్ళు యేసు ప్రభు అంగీకరించి పిల్లలు కావడమే కాదు, రెండోది ఏంటంటే జీసస్ ప్రేమించేవారుగా ఉన్నారు. అంటే ప్రభువుని ప్రేమిస్తున్నాం, ఐ లవ్ జీసస్ కనుక ప్రభువుని మేము ప్రేమిస్తున్నామని వీళ్ళు ప్రభువుని ప్రేమించారు. 1 యాక్సెప్ట్, రెండోది లవ్ టు జీసస్, యేసుక్రీస్తుని ప్రేమించారు. నెంబర్ 2 ప్రభువుని ప్రేమించేవారు. ఇప్పుడు మీరు ఎవరిని ప్రేమిస్తారు చెప్పండి? ప్రభువుని ప్రేమిస్తారా, సాతాను ప్రేమిస్తారా? మీకు ఎవరంటే ఇష్టమైతే వాళ్ళని ప్రేమిస్తారు. మీకు సాతాను అంటే ఇష్టం కదా మనకి.
చెప్పండి, సాతాన్ అంటే ఇష్టమా, యేసుప్రభు అంటే ఇష్టమా? మరి సినిమాలంటే ఇష్టమా, దేవుని వాక్యం అంటే ఇష్టమా? సీరియల్స్ అంటే ఇష్టమా, సండే స్కూల్ అంటే ఇష్టమా? మీరు నిజం చెప్పటం ఇష్టమా, అబద్ధం చెప్పటం ఇష్టమా? కాదు, అబద్ధం చెప్పటం ఇష్టం కదా. కాబట్టి మీరు ఏదైతే ఇష్టమైతే దాన్ని మనం ప్రేమిస్తాం. దేవుని వాక్యం ఇష్టం అంటే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాం. సాతాన్ అంటే ఇష్టం అంటే చెడుతనము, కొట్టుకోటాలు, భయంకరమైన లోకంలో పాపాలు, అసహ్యమైనవి, అశ్లీల చిత్రాలు, పెద్ద పిల్లలు అయితే జూనియర్స్ పెద్దవాళ్ళు, అశ్లీల చిత్రాలు, సినిమాలు, అపవిత్రమైన అవి ఏదైతే మీరు ఇష్టపడుతున్నారంటే వాటిని ప్రేమిస్తారు. ఇష్టం ఉంటే ప్రేమిస్తారు కదా. వాటిని మనం ఇష్టపడకూడదు, అసలు ప్రేమించకూడదు, అసలు ఇష్టపడకూడదు. ఓకే, వాటిని మనం ఏం చేయాలంటే రిజెక్ట్ చేయాలి, వాటిని మనం ద్వేషించాలి. ఓకే, ఇప్పుడు మనము యేసు ప్రభువును ప్రేమించాలి, వాక్యాన్ని ప్రేమించాలి, ఆయన సన్నిధిని మనం ప్రేమించాలి కదా. ఇది రెండో లక్షణం ఏంటి? వీళ్ళు ఈ 5గురిలో ఉన్న మంచి లక్షణము ప్రభువును ప్రేమించేవారు. ఇంకా మూడో లక్షణం ఏంటంటే సర్వ్ ద లార్డ్. అంటే ఈ 5గురు చిల్డ్రన్స్ ఏం చేస్తారంటే ప్రభువుని సేవిస్తారు. చెప్పండి, ఎవరిని సేవిస్తారంట? అంటే సేవించటం అంటే ప్రభు పరిచర్య చేయటం, లేదా ప్రభు పని చేయటం. అంటే ఒకటి, వీళ్ళు ప్రభు హృదయాలు ఇచ్చారు. రెండోది ప్రభువుని ప్రేమిస్తున్నారు. మూడోది చెప్పండి చివరిగా, మూడోది ఏంటంటే ప్రభువుని సేవించే పిల్లలు. ఎవరిని సేవిస్తున్నారు వీళ్ళు? చిన్నప్పటి నుంచే కూడా ప్రభువుని సేవించారు. అందుకే మనం చూస్తాం చాలా మంది చిన్న పిల్లలు, దక్షిణ కొరియాలో ఒక చిన్న పాప పాల్ యాంగిచో గారికి వెళ్ళి న్యూ టెస్ట్మెంట్ కొత్త నిబంధన ఇచ్చింది, దేవుని మాట చెప్తే ఆ చిన్న పాప ద్వారా పాల్ యాంగిచో అనే దైవజనుడు దక్షిణ కొరియాలో మార్పు చెంది ఆయన గొప్ప దైవజనుడు అయినాడు. ఆయన టీబీ వ్యాధితో ఉన్నప్పుడు చూడండి, చిన్న పాప. 2వ రాజులు 5వ అధ్యాయంలో అక్కడ ఒక ఎవరున్నారంట, ఆ పాప పేరేంటి? పేరు రావలేదు కానీ ఇశ్రాయేలు చిన్నది, మీకులా చిన్నది. ఆ చిన్నది ఏం చేసిందంటే దేవుని గురించి చెప్తే యజమానుడు స్వస్థత పొంది, నయమాను స్వస్థత పొంది ప్రభువుని అంగీకరించాడు కదా. అంటే ప్రభువుని సేవించేద్దామని తీర్మానం చేసుకున్నారు. అలాగా మనము కూడా జ్ఞాపకం చేసుకున్న పిల్లలు వినమ్మా, ప్రభువుని మనము సేవించటం అనేది మనకెంతో భాగ్యం. అది మనకు దేవుడిచ్చిన ఆధిక్యత, అది ఆశీర్వాదం. కాబట్టి మనం ప్రభు పరిచర్య, దేవుని సన్నిధికి ఎలా మనం పరిచర్య చేస్తామంటే సమూయేలు వలె దేవుని సన్నిధికి వెళ్తాం, మందిరంలో ఓడ్చటం, చాపలేయటము, ఆంటీ అంకులు చెప్పిన పరిచర్య మనం పనిచేయటము, ప్రార్థన చేసుకోవటము, దేవుని పనిలో మనం కూడా సహకరించి ఇతరులకు దేవుని వాక్యం చెప్పడం, వారి కోసం ప్రార్థన చేయాలి. ఇక్కడ మీరు ఏమైతే తిన్నారో, మీరు ఇతరులకు వెళ్ళి ఆ పాటల గురించి చెప్పిన, ఆ వాక్యాలు చెప్పిన, కంఠసవాక్యాలు చెప్పిన, ఈ స్టోరీల గురించి చెప్పిన, అది కూడా దేవుణ్ణి సేవించినట్టే. దేవుని మందిరంలో మీరు పరిచర్య చేసిన, ఇలాగ ఇతరులకు యేసు ప్రభువుని తెలియపరిచిన, అలాగే 5గురు మంచి తీర్మానం చేస్తున్నారు. అలాగ ప్రభువుని అంగీకరించారు, ఒకటి రక్షించబడ్డారు, రెండోది ప్రభువును ప్రేమిస్తున్నారు, మూడోది ప్రభువుని సేవించే పిల్లలుగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి పిల్లలుగా ఉండాలని యేసయ్య ఆశిస్తున్నారు. కనుక మన కొరకు యేసయ్య ప్రేమించి, పిల్లలు వినమ్మా, యేసయ్య మనల్ని ప్రేమించి మన కొరకు లోకానికి వచ్చాడు. ఆయన మనందరి కోసమే యేసు ప్రభు ఫస్ట్ లైన్ మనందరి కోసం యేసు ప్రభు వారు నీ కొరకు, నా కొరకు, అందరి కొరకు యేసయ్య రక్తం చెందించాడు. యేసయ్య మనందరి కోసం తన ప్రాణాన్ని అర్పించినాడు. ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచారు. ఈ లోకంలో మనల్ని ప్రేమించిన వాళ్ళు ఎవరు కూడా లేరు, ఇంతగా ప్రేమించిన వారు ఎవరు లేరు, మన కోసం ప్రాణం పెట్టిన వారు ఎవరు లేరు కదా. యేసయ్య ఇంత మంచి దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, తిరిగి లేచిన దేవుడు. అంతేకాదు పిల్లలు, మనము పాపంలో చనిపోతే నిత్య నరకం ఉంది. ఆ నరకాన్ని తప్పించి దేవుడు తన రాజ్యంలో ప్రభువుతో మనం మహిమలో, విన్నారా, పరలోకంలో మంచి చెప్పరకమైన మహిమ, ఎంతో విలువైన బంగారు వీధులతో, పరలోక మహిమలో సంతోషంతో, ఆనందంతో దేవునితో మనం ఉంటాం. లేకపోతే పాపంలోనే మనం రక్షించబడక పాపంలో జీవించి చనిపోతే భయంకరమైన నిత్యమైన శిక్ష ఉంది, అగ్నిగుణం. అందుకే యేసయ్య ప్రేమిస్తున్నాడు. ఈ చిన్నవారిలో మనం పాడుకున్న పాట ఉందిగా, ఒక్కడైనా నశించుట తండ్రి చిత్తమో కాదు, అందరు రక్షణ పొందాలని యేసయ్య ప్రేమించాడు. అందుకొరకు మనం ఏం చేయాలని తీర్మానం చేసుకోవాలి. యేసయ్య, నేను కూడా నిఖిల్లాగా మంచి వాటికి ఉపయోగిస్తాను, నాన్సీలాగా నా హృదయాన్ని ఇస్తాను, ప్రార్థన చేసుకుంటాను, దేవుని సన్నిధికి సండే స్కూల్కి వెళ్తాను. ఆ తర్వాత ప్రభు కొరకే, ఇతరుల కొరకే మనము ఆఫరింగ్, అంటే దేవుని కొరకు మనం హృదయాన్ని ఇచ్చి దేవుని పని కొరకే మనము ఆ మంచి సమర్పణ. ఆ తర్వాత ఈ 5గురు కలిగినట్లుగా ప్రభువుని అంగీకరించి రక్షించబడి ప్రభువుని ప్రేమిస్తాం. అలాగే ప్రభువు కొరకే మేము పరిచర్య చేస్తాం, ప్రభువుని సేవిస్తాం. సర్వ్ ద లార్డ్, ప్రభువుని మేము సేవిస్తాం. అలాగే తీర్మానము చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించి సైలెంట్గా శబ్దం చేద్దాము, ప్రార్థన చేసుకుందాం. ఇలాగ వన్ అనగానే అందరూ మోకాల మీదకి రావాలి. అందరూ కూడా యవనస్తులు కూడా, కేజీ జూనియర్స్ అందరూ కూడా
ఇలాగ మోకరిస్తాం. మాట్లాడదమ్మా, పిల్లలు మాట్లాడదు. రెండోదిగా 2 చేతులు జోడిద్దాం. నెంబర్ 3 క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన, ఇంకా మాటలు శబ్దం రావద్దు. అందరు కళ్ళు మూసుకోండి. కొంతమంది కళ్ళు తెరిస్తారు. అందరు కళ్ళు మూసుకోండి. నాకు చెప్పిన ఇలాగా, యేసయ్యా మీకు వందనాలు, మాకు ఇంతవరకు వీబీఎస్లో నేర్పించిన మీ వాక్యం బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. యేసయ్యా నా పాపములు క్షమించండి. నాన్సీ వలె నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. యేసయ్యా నా హృదయంలోనికి రా, నన్ను రక్షించుము. యేసయ్యా నిన్ను అంగీకరిస్తున్నాను. నిన్ను ప్రేమించి నిన్ను సేవించడానికి మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.